అరటి ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్నాళ్లు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో ఊబిలో చిక్కుకున్న అన్నదాతలు ప్రస్తుతం అధిక ధరలు పలుకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందటి ధరతో పోలిస్తే టన్ను మూడింతలు పెరగడం, ఇతర రాష్ట్రాల వ్యాపారులొచ్చి కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు బాగా పండి దిగుబడి బాగా వచ్చి మంచి ధర పలికితే అంతకంటే రైతుకు ఆనందం ఉండదు. కాని వ్యాపారుల మాయాజాలంతో మంచి ధర పలికితే దిగుబడి ఉండదు. దిగుబడి ఉంటే ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అయిన కాడికి అమ్ముకుని నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు అన్నదాత. కౌలు రైతుల పరిస్థితైతే మరీ దయనీయంగా మారుతోంది. ప్రస్తుతం అరటి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అరటి గెలలకు గిట్టుబాటు ధరలు మొన్నటి వరకు టన్ను అరటి 10,000 పలకగా గత కొద్ది రోజులుగా ధరలు పెరగడంతో బహిరంగ మార్కెట్లో టన్ను 28,000 వరకు విక్రయిస్తున్నారు. కడప జిల్లాలోని 25,000 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేస్తున్నారు. ఎకరా సాగుకు 1.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తోటలు ఆశాజనకంగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడి అరటికి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండుంది. మార్కెట్లో మంచి ధర ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అరటి పంట సాగు చేయడం వల్ల ఈసారి అరటి పంట దిగుబడి బాగా వచ్చింది. ప్రారంభ దశలోనే మంచి రేటు ఉండడం వల్ల ఎకరాకు 2 లక్షలు పైచిలకు ఖర్చులు వచ్చినా కూడా ఫస్ట్ పంట దశలోనే రైతులకు మంచి లాభసాటిగా ఉంది. అయినా మన పులివెందుల ప్రాంతంలో పండించిన అరటికి మంచి గిరాకీ ఉంది. ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో కూడా అరటి పంటను ఈ సంవత్సరము ఏప్రిల్లో సాగు చేసినాము. ఏప్రిల్లో ఎండలకును అలాగే అడవి జంతువులకు కాపాడుకుంటా పైర్లకు వచ్చిన చీడపీడలను నివారించుకుంటా మంచిగా పండించడం జరిగినది. ఆ పండించిన పంటకు మంచి దిగుబడి వచ్చినది. దిగుబడితో పాటు మంచి రేట్లు ఉండడం వల్ల ఆశాజనకంగా ఉంది రైతుకు ఈ సంవత్సరం. ఇప్పుడు హార్టికల్చర్ అరటి టిష్యూ రావడము, డ్రిప్పు రావడం వల్ల అది వర్షాలు బాగాపడి నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ నీళ్లు ఉండడం వల్ల ఈ సంవత్సరం రైతులు కూడా అరటి బాగా వేశారు. ఈ అరటికి కూడా రేట్లు కూడా బాగా గిట్టుబాటు ధరలు ఉన్నాయి. మన పులివెందుల సైడ్ పండింటే మొత్తం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ కూడా క్వాలిటీ బాగుంటాయి. ఈ అరటికి ఈ డ్రిప్పు సతవలు ఇవన్నీ బాగా రేట్లు పెరిగినా కూడా దానికి తగ్గట్టు ఇప్పుడు 20 నుండి 28,000 రేటు పలుకుతుంది క్వాలిటీని బట్టి. అది రైతుకు గిట్టుబాటు అయ్యే ధర. దీన్ని కూడా ప్రభుత్వం కూడా ఇంకా బాగా ప్రోత్సహించి డ్రిప్పు పైపులు మెయిన్గా అరటి వేయాలంటే డ్రిప్ ఉండాలి. డ్రిప్పు అయితేనే నీళ్ళు కడతాం. మామూలుగా పారకం అయితే నీళ్ళు కట్టలేము. ఈ టిష్యూ దీంట్ వల్ల ఉండేదానా ఇప్పుడు ఎక్కడ కూడా ఇతర దేశాలకు కూడా పులివెందుల నుండి దేశంలో ఎక్కడా పండని పంట ఒక్క పులివెందుల్లో పండుతాయి. దీన్ని కూడా గవర్నమెంట్ గుర్తుంచుకొని ఇంకా రైతులను బాగా ప్రోత్సాహం ఇచ్చి బాగా చేసేయాలని రైతులు లాభసాటిగా ఉంటుంది. ఇలాగే రేట్లు కూడా తగ్గకుండా మిగతా పంటలకు కూడా గిట్టుబాటు అయ్యేట్టుగా కూడా ప్రభుత్వాలు ప్రధానంగా ఈ సబ్సిడీలు ఇవన్నీ దీంట్ల కన్నా కూడా ప్రధానమైనది ఏంటంటే గిట్టుబాటు ధర ఉన్నప్పుడే రైతు బాగుంటాడు. గిట్టుబాటు ధర కానప్పుడు ఎన్ని ప్రోత్సాహాలు ఇచ్చినా కూడా కష్టం. ఒక్క అరటి పంట మాత్రం ఈ సంవత్సరం బాగా గిట్టుబాటు అయింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అరటి అధికంగా పండే గుజరాత్, మహారాష్ట్రల్లో తెగుళ్లు, వర్షాల కారణంగా ఈ దఫా తోటలు దెబ్బతినడంతో ఇక్కడి రైతులకు మేలు చేకూరుతోంది.